మన బలపడుతూ దేవుడు ఈ దినాన్ని మనతో ఏం చెప్తున్నాడంటే ఆయన నుండి మనం నిలిచి శ్రేష్టముగా ఫలించుట అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. లోకంలో భూలోకంలో ప్రతి విషయంలో కూడా మనిషికి ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఇంకా 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 ఎదగాలి అని ఆలోచన. అదే రీతిగా దేవుని యందు మనం ఏ విధంగా ఉంటామో మనకి అటువంటి ఆలోచన కలుగు చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుడు హెచ్చించిన సమయంలో ఏమి చేసుకున్న దాని ప్రకారం దేవుని దగ్గర మనం గడపగలుగుతుందా అనేది మనం పరిచయం చేసుకోవాలి. ఆ పరిచయం చేసుకునేటప్పుడు మన మనసు ఏం చేస్తూ ఉంటుందంటే ఆ విధంగా ఉన్నామా ఆ విధంగా లేదా అనేది మన మనసు మనకు చేస్తూ ఉంటాం. చెప్పింది అప్పుడు ఎప్పుడైతే మన మనసు మనతో చెప్తూ ఉందో ఆ రీతిగా నేను నడుచుకోలేకపోతాను, ఆ విధంగా నేను చేయలేకపోతానని అనే కోసము మన మనసు మన మీద వేసుకోకుండా మనము దేవుని ఎదుట దోషారోపణ లేని వారిగా మనం ఉండాలని ప్రవేశలేక కలిగింది. ఎవరిని దోషారోపణ చేసేదంటే మనకి యొక్క హృదయం కనుక అటువంటి విషయాల్లో దేవుడు అన్ని విషయాలు మనకు ఇష్టంగా దేవుని నామ మహిమార్థంగా దేవుడికి కలిసి ఆయన మనతో ఉన్నారు. దేవుడికి మనసు కలుగుతాక ఆత్మను విని మన జీవితాన్ని తక్కువ చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యం అంటే దీపమండలాన్ని మన ఇంటి చేయాలి చక్క పెట్టుకోవాలి అంటున్నారు. దీపమండలాన్ని ఆ దీపం ఏమని ఉన్నదో దినాన్ని చాటగా మనం తెలియజేస్తున్న దేవుడికి మనసు కలుగుతాక దేవుని యొక్క వాక్యాన్ని భక్తులు అంటున్నాడు. ఆ పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది, దేవునికి మహిమ కలుగుతాక ఈ వాక్యం మన దగ్గరికి మనము చక్క చేసుకునే వారిగా మనం ఉండాలి. వాక్యం మన దగ్గరికి రాలేదు, దేవుడి గురించి సంగతులు మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మామూలుగా సర్వసాధారణంగా బ్రతుకుతూ ఉంటాం. అయితే వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది మనం గమనించుకోవచ్చు. అరేమో ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనకు మనమే మన జీవితాన్ని ఏం చేసుకుంటామంటే కాపాడుకునే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగుతాక అందుకే పరిశుద్ధత రాయపడుతూ ఆయనకు అనుకూలత ఏమైందంటే పరిశుద్ధంగా మనం ఉండాలి అంటే ఎవరు గట్టాన్ని వారు కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకుంటాం? వర్షం పడుతుంటే గొడవ చేసుకుంటాం, ఎండ తగ్గుతుంటే నీడ పడుతుంది. ఇప్పుడు మన గట్టాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి ఆశించాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగును మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక ఆ వాక్యపు వెలుగును మన జీవితంలో ఉన్న దేవుడి మన జీవితంలో ఉన్న దేవుని ఆయాస్కరం కూడా దూరం అయిపోతుంది. దేవుని నా మహిమార్థంగా మనం బ్రతకగలిగే వారిగా ఉంటాం. ఇలాంటి చెప్పిన మాట అంటే క్రీస్తునందు మనము శ్రేష్టంగా ఫలించే వారిని కావాలి. ఆ రీతిగా ఉండటానికే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఫలించే వారిని ఎప్పుడు ఉంటాము వేరే సంవత్సరం అనేది మాట్లాడుతున్నారు. ఆ దయ ఆ కృప దేవుని యొక్క కనికరం ప్రతి వ్యక్తి పక్షంగా ఉంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, ఆయనకు పక్షపాతము లేదని చెప్పేసి చెప్తున్నారు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడి పక్షపాతి కాదని నిజముగా గ్రహించున్నాము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడి సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం వీరెరుగుదురు. ఇప్పుడు మనం గమనించాం దేవుని యొక్క గుణాన్ని మనం ఆయనలో పక్షపాతము లేదు.
పక్షపాతి కాడని నిజంగా ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాను. ఎప్పుడు వాళ్ళు ఎరుగుతూ వచ్చారంటే దేవుని యొక్క వాక్యం వారి దగ్గరికి వచ్చినట్టు, వారి దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు వారి జీవితాన్ని గ్రహించినప్పుడు వెలుగు వచ్చింది. దేవునికి మనం కలగలగాక ఆ వెలుగు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? అన్ని జనులని లేదు, లేకపోతే ఇంకొక జనులని లేదు, గురించి దేశస్తులని లేదు, ఇంకొక పట్టణస్తులని లేదు, అందరి మీద ఆయన ఆత్మ ఇది వచ్చిన అందరితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర పక్షపాతం లేదని నిజంగా వారు గ్రహించుకున్న వారిగా ఇక్కడ మాట్లాడుతున్నారు. మనతో ఏం చెప్తుందంటే ఆయన పక్షపాతం లేని దేవుడిగా ప్రతి బిడ్డను కూడా దేవుని ఎదుట నిలబెట్టుకోవటానికి ఆయన సిద్ధపడు. దేవుడికి మనసు కలవాలని శుద్ధి పరిచేటప్పుడు ఏం చేస్తానంటాడు ఆయన? ఉదక స్నానముతో దేవుడికి మనసు కలవనగాక అది వాక్యము చేత మన శుద్ధులు కావాలి. దేవుడికి కలవనగాక ఆ వాక్యము చేత శుద్ధులు అవుతున్నప్పుడు దేవుడి యొక్క ఆశ ఏంటంటే వాడు పవిత్రులుగా ఉండాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారు నిర్దోషులుగా ఉండాలి, వారు నిష్కలంకులుగా ఉండాలి అనే దేవుడి యొక్క ఆశ. ఆ విధంగా ఉండాలని ఆ వాక్యాన్ని చేత దేవుడు మనం నిలబెట్టుకున్నాడు. దేవుడికి మనకు కలుగుతాక నిలబెట్టుకున్నాడనే సంగతి మనకు తెలిసిన తర్వాత మనం వాక్యం చేత ఏం చేయాలి? శుద్ధులు కావాలి. శుద్ధులు కాకోకుండా మన వాక్యం చేత శుద్ధులు కాకోకుండా ఆ ఎదుటి నిలబడగలుగుతామంటే నిలబడలేదు. అందుకే వాక్యాన్ని ఇచ్చేది దేనికంటే మనము ఉదక స్నానం చేయబడటానికి దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా చేసినప్పుడే, అంటే మన పాపాన్ని పడుకున్నప్పుడు వాక్యం ఇంటి ఉంటుందా, ఇంకా నాలో దేవుని ఇంట్లో ఉంది, ఏ ద్వేషం, ఏ ఆశ, దేవునికి ఆయుష్కారం ఏది ఉంది అని తెలుస్తుంది. దాన్ని మనం విడిచిపెట్టడమే శుద్ధి కావటం. దేవునికి మహిమ కలగలగాక మన ఒంటి మీద మన ఒంటి మీద పెట్టి స్నానం చేస్తామని చెప్పుకోగలుగుతామో తప్పదు. దాన్ని ఎప్పుడైతే వదిలించుకుంటామో శుభ్రంగా స్నానం చేద్దాం అనుకుంటాం. దేవునికి మహిమ కలగలగాక. అదే రీతిగా మన జీవితంలో కూడా ప్రభు చెప్తున్నారు, ఆశ్చర్యంగా దేవుని యొక్క మనం ఫలించడానికి మన బతికి ఏం అవసరమైనది? దేవుని వాక్యం వచ్చేస్తారు. స్నానం అవసరమైనది. దేవునికి మహిమ కలగలగాక. ఆ స్నానం అనేది ఏ విధంగా చేయాలి అంటే ప్రతి అవయవానికి కావాలి. ప్రతి అవయవం దేవునికి మహిమ కలగలగాక. ప్రతి అవయవం ఆ అవయవాన్ని ఏ రీతిగా సిద్ధవచ్చు? వాక్యం ఇంటి ఉండగా వాక్యం ప్రతి అవయవం గురించి మాట్లాడుతుంది. హృదయం గురించి మాట్లాడుతూ, నేత్రాల గురించి మాట్లాడుతూ, మన చేతుల గురించి మాట్లాడుతూ, మన విలుకల గురించి మాట్లాడుతుంది. ప్రతి అవయవం గురించి మాట్లాడుతుంది. కనుక ప్రతి అవయవం కూడా వాక్యం ఏం చెప్తున్నా అవయవాలు మార్చబడాలి, శుద్ధి అవ్వాలి. దేవుడికి మహిమ కలగలగాక. అవయవాలు మార్చుకోవాలి. ఈ అవయవాలలో ఉన్న మన చేతుల్లో ఉన్న దోషం, మన నడకల్లో ఉన్న దోషం, మన కంటి చూపుల్లో ఉన్న దోషం అంటాను. దేవుడికి మహిమ కలగలగాక. ఎప్పుడైతే ఈ మనలో జరుగుతూ ఉంటుందో అప్పుడు మనం ప్రభునందు పిలిచి ప్రభునామ మనం అర్థంగా ఫలించే వారిగా ఉంటాం. దేవుడికి మహిమ కలగలగాక. ఇంకా ఉంటాం, చదువుతూ ఉంటాం, సహవాసం చేస్తూ ఉంటాం, అన్ని మనలో అన్ని ఉండవాళ్ళండి మనతో ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా? కనుక వినినప్పుడు వాక్యము చేత బోధక స్నానం వచ్చే ఏదైతే దేవునికి ఇష్టము కాదని మనకు తెలుస్తుందో దాన్ని తీసుకునే వారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలగలగాక. మీరు దాన్ని అడగొచ్చు, మీరు ఆ విధంగా చేశారా, మరి ఆ విధంగా మీరు చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యం అనేది కార్యం. దేవుని యొక్క వాక్యం మన ఎదుట పెట్టుకుని ప్రతిదినం నడవలసింది. ప్రతిదినము కూడా నేర్చుకోవాల్సింది. ప్రతిదినం నడవాలి. ఆ దగ్గరికి వచ్చి నేర్చుకోమన్నాడు. ఎన్ని రోజులు నేర్చుకోమన్నాడు? ప్రతి దినం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి దినం వెళ్ళిట నేర్చుకునేవాడు. ప్రతి దినం వెళ్ళిట సిద్ధులు అవటానికి మనల్ని మనం వాక్యం చేత కలుసుకోవాలి. వాక్యం చేత సిద్ధి చేసుకోవాలి. రీతిగా నేను మాట వింటున్నాను, ఆ రీతిగా మీరు ఉంటాను అని మనల్ని మనం సరిచేసుకునే వారిగా ఉండాలి. ఇది ప్రతి వ్యక్తి కూడా ఇది అవసరమైనది. దేవునికి మహిమ కలుగునగాక. అవసరమైన పరిస్థితి దేవుని యొక్క వాక్యం చేస్తుందంటే ఈ జ్ఞానము ఎవరికి కావాలంటున్నాడు? రాజులకు కావాలి, అధికారులకు కావాలి, ప్రధానులకు కావాలి, మనుషులందరికి కూడా కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఇది జ్ఞానం దేవుడికి మనకు లభిస్తుంది. దేవుడికి చూసి మనం ఆయన రోజులకి బహుగా ఫలించాలంటే ఆయన మాట మనకు గడ్డగా విని దాని ప్రకారం
మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ వారిగా మనం ఉండాలి. దేవుడికి మనం కలగలేదాక దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. దగ్గరికి వెళ్ళి నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అని చెప్తూ ఎందుకు నిలబడమన్నాడు చక్కగా? ఎందుకు నిలబడమన్నాడు చక్కగా? అప్పుడు నాకు ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే ఉండిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఉండిపోయిన వ్యక్తిగా లోకంలో మనం చూస్తే ఉండిపోయేది ఎందుకంటే మన ఇష్టానికి పొందిపోతూ ఉంటాం. అవునా కదా? మన ఇష్టానికి పొందిపోతూ ఉంటాం. అది చేయకూడదు, అది తినకూడదు, ఆ విధంగా ఉండకూడదు అని చెప్తూ ఉంటాయి. మనకి ఇష్టమైంది కాబట్టి మన ఇష్టానికి ఉండిపోయేవారిగా దేవునికి రావడం కావాలి. దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకాలి అంటే మనం చక్కగా నిలబడే వారంగా మనం ఉంటాం. ఆ చక్కగా నిలబడటానికి ఎవరు వచ్చారు ఆయన దగ్గరకు? దేవుని ఆత్మ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 688వ పేజీ. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. దేవునికి మహిమ కలుగునగాక. మంచి మార్గములో మనం నడుచుకోవడానికి ఆయన చెప్తున్న సంగతి, నరపుత్రుడ నీవు చక్కగా నిలబడము. నేను నీతో మాట్లాడవలసి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను. అప్పుడు నాతో మాట్లాడు వారి స్వరం తీసుకుని ఆయన నాతో ఇస్తాను. నరపుత్రుడ నా మీద తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు యొద్దకు పంపుతున్నాను. వారును వారి పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు కనుక దేవుని నామం చెప్పుకోవడానికి నువ్వు చక్కగా నిలబడి నిన్ను ఏం చేస్తూ ఉన్నాను? దేవుని యొద్దకు పంపుతూ ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసే దేవుని యొద్దకు నిన్ను పంపిస్తూ ఉన్నాను. నువ్వు చక్కగా నిలబడు. దేవునికి మహిమ కలగలగాక. ఎన్నో వందల సార్లు చెప్తే సంగమా నువ్వు నిలబడు. దేని కొరకు? క్రీస్తు కొరకు నిలబడితే దేవుని యొద్దకు నిన్ను ఆయన పంచే దేవుడుగా దేవునికి మహిమ కలుగునగాక. ఏ జీవులు వాళ్ళు తిరుగుబాటు చేసే జనం, లోబడే జనం, దేవునికి లొంగని జనం, ఇష్టానికి లొంగిపోయే జనం, ఇష్టానికి వంగిపోయే జనం. కనుక వారి దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే, వారికి నువ్వు బోధ చేయాలంటే, వారితో నువ్వు మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ముందుకు పెట్టండి. మనం దేవునికి వంగిపోతాం, దేవునికి లొంగిపోతాం అంటే మన ఆశ, మన ఇష్టం, మన కోరికలకు లొంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ఆశ దేవుడే, మన కోరిక దేవుడే, మన ఆలోచన దేవుడే అనే తీర్మానంతో మనం ఎప్పుడైతే ఉంటామో, అనే ఆలోచనతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆలోచనకు మనం దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం బ్రతికే వారంగా మనం ఉంటాం. దేవునికి కలుగునగాక. ఈ రోజున చాలా దూరంగా ఆయన మనతో మాట్లాడు, నేను నా క్రియను మీ మధ్య జరిగిస్తూ ఉన్నానని నమ్ముతాను. ఆయన క్రియ ఏంటి అంటే విశ్వాసమే. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన క్రియ విశ్వాసమే. విశ్వాసం మనలో కలిగేటట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన క్రియను మనలో జరిగి దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు విశ్వాసం మనలో కలిగిందంటే మనం వినినప్పుడు దేవునికి కలుగునగాక. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినే సంగతిని ఆయన చెప్తూ దేవుని ఎందుకు ఫలించడానికి ఏం చెయ్యాలి? మొదట దేవుని దగ్గర పక్షపాతం లేదని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకనగా అనేక ఇతరులు దేవుని సంగతులను వాళ్ళు తెలుసుకుని దేవుని దగ్గర పక్షపాతం లేదు, అయ్యో మమ్మల్ని దూరం పెట్టలేదు, అయ్యో మాకు విడిపింపజేయలేదు, అయ్యో మా ఇంట్లో ఆత్మరాలి అన్నట్లుగా వారు లేకుండా అందరి మీద ఆయన ఆత్మను ఉపయోగించుకుంటుంది. అందరితో ఆయన మాట్లాడుతూ
నిజంగా పక్షపాతం లేదు వాడు చెప్తూ దేవునికి మహిమ కలగనగాక. అదే నేను ఏం చేస్తున్నది ఈ భక్తుల దగ్గరికి పంపించి దేవుని ఆత్మ దేవుని యొక్క బిడ్డగా బ్రతికించడానికి నరపుగా చక్కగా నిలబడు. ఎందుకు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తే దేవుని పిల్లలంగా నాటబడిన చోట మనం వృద్ధి కావాలి, నాటబడిన చోట మనం వృద్ధి కావాలి, నాటబడిన చోట మనం విస్తరించాలి. దేవునికి మహిమ కలగనగాక. నాటబడిన చోట ఫలాలు కావాలి, దేవునికి మహిమ కలగనగాక. ఆ విధంగా మనం ఉన్నప్పుడే మన బ్రతికేమవుతుందంటే వద్దులేదుగా ఉంటుంది. దేవునికి మహిమ కలగనగాక. నాటిన చోట నుండి కళ్ళవిస్తే గతకాలంలో చెప్తూ వచ్చింది, అది మళ్ళా ఏం చేస్తుంది, దేవాన్ని కోల్పోతుంది, వాడిపోతుంది. అయితే వాడిపోలేకపోకుండా నిన్ను ఆయన ఉత్తేజపరుతులుగా చేయడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగనగాక. నేను ఎక్కడ నాటాడు అంటే ఇందులో చెప్తున్నాను, క్రీస్తు మహిమ పరిచయలు నేను నాటాడు. దేవునికి మహిమ కలగనగాక. ఆ రీతిగా ఆ రీతిగా దేవుడు తన మహిమార్థంగా క్రీస్తు మహిమార్థంగా నేను నాటుకున్నాడని నువ్వు గుర్తెరిగితే నీ ద్వారా ఏం చేస్తాడు, తన మహిమని వెల్లడిగా చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలగనగా. మనుషులుగా ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుడు ఏర్పరిచిన దేవుడికి మహిమ కలగనగా. దేవుడు సెలవిస్తే దేవుడికి మహిమ కలగనగా. కనుక ఆయన చెప్తూ ఉన్నాడు, క్రీస్తు మహిమ నేను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నువ్వు నిలబడి అక్కడే నువ్వు ఏం చేస్తాడు, ఆయన మహిమను కనపరుచుకోవటాను నేను ఉపయోగిస్తాను. ఆయన మహిమను కనపరుచుకోవటాను నేను వృద్ధి చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలగనగా. ఎన్ని రోజులైనా మనం ఈ సంగతి మర్చిపోయి ఈ సంగతిని విడిచిపెట్టి మనము మన ఇష్టానికి లొంగిపోయి మన ఆశకు లొంగిపోయి మన ఇష్టకు మన కోరికలు లొంగిపోయిన వారంగా మనం ఉంటాం. మనం ఏం చూడలేము, మహిమను చూడలేము, తన మహిమ కార్యాలు మనం చూడలేము. తన నామానికి మహిమ కలిగేటట్లుగా మనం దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడి నామ మహిమార్థంగా ఉపయోగించుకున్నాడు. దేవుడికి కీర్తి కలిగేటట్లుగా నేను పెంచాలని ఆయన చూసుకోవాలి. మనకి ఈ సంగతి గుర్తుండాలి, మనకి ఈ విషయం గుర్తుండాలి. అందుకే ఇక్కడ నాటేడు దేవుడు అని అడిగితే నాటిన చోట నువ్వు ఎదగాలి, నాటిన చోట నువ్వు వృద్ధి కావాలి, నాటిన చోట నువ్వు విస్తరించాలి. దేవునికి మహిమ కలగనగాక. ఆ విధంగా మనం లేకపోతే ఆ మొక్క ఏమవుతూ ఉంటుందంటే కాదు అక్కడ కాదు ఇక్కడ మళ్ళా కొత్త ప్లేస్, మళ్ళీ కొత్త ఓట్లు కావాలి, మళ్ళీ కొత్త భూమిని అది విడిచిపెట్టాం. సమయం ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కనుక మంచి దేవుడిగా సమయాన్ని వ్యర్థపరచుకోక దేవుని సన్నిధిలో వద్దులటానికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలగనగాక. ఒక రోజున మాట దేవుడు మనకి చెబితే ఆ మాటలు మనం విని ఆ మాటలు అనుసరించడానికి మనసు పెట్టుకునే వారిగా ఉంటారు. ఈ మాటలు ఎన్ని రోజులు మనకు చెప్తున్నాడు దేవుడు, నేను నాటాను ఇది పెంచేదేవుని రుచి చేసేదేవుడు నేనే అని చెప్తే ఎన్ని రోజులు మనకు చెప్తున్నాడు దేవుడు. ఆయన చెప్తానే ఉంటారు, మనం విడిచిపెడతానే ఉంటాం. మరి ఇప్పుడు సమయం అంతా ఏం చేస్తాం, మనం సమయాన్ని వ్యర్థపరుస్తాం. వాక్యం ఏం చేస్తుంది, సమయాన్ని వ్యర్థం చేసా, సమయాన్ని పోలీసా సద్వినియోగం చేసుకోమని ఆ సమయాన్ని ఇచ్చి బ్రతుకుదేమో దాక దేవునికి మహిమ కలుగునగా. కానీ ప్రేమమైన ఏసీయ ప్రేమ మన జీవితాన్ని దేవుని కొరకు అలంకరించి వృద్ధి చేసి ఫలింపజేసి దేవుని మహిమార్థంగా మీరే అనేకులకు ఏం కావాలని చెప్పినట్టు ఏడవ కావాలి, దేవునికి మహిమ కలుగునగా. అనేకులకు ఆహారం కావాలి, అనేకులకు ఔషధం కావాలి, దేవునికి కలుగునగా. వాక్యమైంది రాయబడిన సంగతులు ఇవ్వండి. ఆ నీటి యోటలు ఎప్పుడైతే ఆ వృక్షాలకు పెరుగుతుందో అవి ఏం చేసుకోవాలి, కొమ్మలుగా విస్తరించి అనేకులకు నీడనిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకేం చేసుకోవాలి, ఆహారాన్ని ఇస్తూ ఉన్నాయి, ఫలాలు కూడా ఆహారాన్ని ఇస్తూ దాని ఆకులు ఔషధంగా మార్చబడి అంగమ మీ వాగ్దానం ప్రభు జ్ఞాపకం చేస్తారు. దేవునికి మహిమ కలుగునగా. మీకు ఇచ్చిన మాట ఈ మాట కొరకు దేవుడు తనకు ఏమి జరిగించాల దేవుడే మనిషి ఏం చేస్తున్నారంటే
విడిచిపెట్టేస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి దేవుని చిత్తాన్ని ఎరిగి మనం మన త్రోవలో మనం వెళ్తూ ఉంటే వాడికి అనేకమైన దెబ్బలు అంటున్నారు. అనేకమైన దెబ్బ వాటి నుంచి తప్పించడానికి జ్ఞాపకం చేస్తూ, వాటి నుంచి విడిపించడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టు దేవునికి మనసు కలుగుతున్నా. దేవుని చిత్తాన్ని ఎరిగి ఇంకా లోబడినల్లగా, ఇంకా తిరుగుబాటు చేసే రీతిగా మనం ఉండక దైవ కృపకు లోబడి దేవునికి స్థానం బ్రతుకుదము కాక దేవునికి మహిమ కలుగునగా. 7 రోజుల ఉపవాస ప్రార్థన వస్తుంది. ఉపవాస ప్రార్థనలో నీ యందు ఆయన ఆనందించాలి. ఆయన యందు నువ్వు ఆనందించాలి అంటే నీ మనసు ఎట్లా ఉండాలి? నీ మనసు ఎట్లా ఉండాలి? అక్కడ నేను నిలవాలి. అందుకొరకు నేను ప్రయాసపడాలి, అందుకొరకు నేను ఎదురు చూడాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటాం. ఆ ఎదురు చూసి ఎప్పుడైతే మనలో ఉన్నదో ఎదురు చూసే వారిని ఏం చేస్తాడైనా నూతన బలంతో చూపిస్తాడు. దేవుడికి మనం కలుగనగాలి. విధంగా జ్ఞాపకం చేసిన ప్రభుత్వం మహిమ కలుగనగాలి. ఈ రోజున ప్రభుత్వం మంచి విత్తనాలు దేవుడు తన వాక్యం అనే విత్తనాలను మన హృదయాల్లో వేస్తుంది కదా. ఈ మంచి విత్తనాల ద్వారా మనం ఏ ఫలం ఫలించాలి? మంచి ఫలమే ఫలించాలి. విత్తనం చెడ్డదైతే చెడ్డ ఫలం ఫలించేదిగా ఉంటుంది. కనుక మంచి విత్తనాలు హృదయంలో వేస్తూ ఉన్న దేవుడికి హృదయం అనే విత్తనము ద్వారా మంచి ఫలం ఫలించినట్టుగా నేను అభివృద్ధి ఆయన జీవించడానికి దేవుడికి మహిమ కలగనగాక. రోజు మన ఆత్మీయమైన స్థితి ఎదుగా ఆత్మీయమైన స్థితి దేవుని కొరకు ఫలించాలి. వద్దున దేవుని నాకు మహిమగా దేవునికి తీర్చగలిగేటట్టుగా మనం బ్రతకాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మార్గం చూపిస్తూ, ఆ బ్రతుకు మార్గం చూపించే మార్గంలో మనం చిన్నగా నడవాలి. చూపించే మార్గంలో చిన్నగా ఇంకా ఇది మార్గమో కాదు అని మనము సందేహపడుతూ ఉంటే ఎక్కడ ఉంటాం? ఆ మార్గానికి మొదటే ఉంటుంది. ఆ మార్గంలో సాగిపోతామంటే ఆ మార్గానికి మొదటే ఉంది. ఏం చేస్తాం? ఇది మార్గమో కాదు అనుకుని అక్కడే నిలబడి చూస్తాం. అంతేనా? ఎక్కడికన్నా బయలుదేరుతాం, ఇటైనా పోయేది ఇటు కాదా అనుకుంటా ఎక్కడ నిలబడతాం? ఉన్న చోట నిలబడతాం. సాగురాం ఆయన మార్గంలో సాగి వెళ్ళటానికి చూస్తున్నాడు. దేవునికి మహిమ కలగనగా. మార్గము నేను అని చదివిస్తే దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. నీవు అవిశ్వాసము సందేహము మనలో ఉంచుకోకుండా మార్గంలో సాగిపోతారు. మనసు పెట్టుకుంటే ఈ మార్గము రాజమార్గము అన్నాడు. దేవునికి మహిమ కలగనగా. ఈ మార్గము నీ కొరకు వ్యక్తి చేయబడిన మార్గము దేవునికి మహిమ కలగనగా. ఆ మార్గం గుండానే ఆయన మనల్ని నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. నడిపించేది ఎవరంటే మంచి కాపరి దేవునికి మహిమ కలుగునగాక. నడిపించేది ఎవరంటే నీకు స్నానం పెట్టి కాపరి దేవునికి మహిమ కలుగునగాక. ఆ మంచి కాపరి మన జీవానికి తన నామ మహిమార్గంలో కదా ఆ మార్గంలో నడిపి విలువైన మాట చెప్తుంది. ఈ మార్గం మొదటే ఉంది, మొదట్లో నిలబడి మార్గమా కాదు అనిపిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో సాగిరాలి. చూడండి, బాటిల్లో ఎక్కడ నిలబడి ఇంకా పోయేది అట్లా అనుకుంటూ నిలబడ్డామంటే అక్కడే ఇది మార్గం వరకు బయలుదేరామంటే దాంట్లో ఏం చేస్తాం? వెళ్తాం. నిజంగా సంగమా తెలియజేయాలని ప్రభుత్వాలు దేవుడికి మహిమ కలుగునగానే అనేది ఈ ఆటంకములు తొలగించాలని ప్రభుత్వాలు ఇస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునగానే దేవుని నామ మహిమార్థంగా ఈ రోజున ఆయన చెప్తున్న ప్రతి మాట వీళ్ళు ఆనందపరుతులుగా చేసే మాట దేవుడికి వాక్యం దగ్గర నిన్ను ఫలింప చేశాను, వాక్యంతో నిన్ను ఆనందింప చేశాను. వాక్యం చేత నీ స్థితిని మార్చడానికి ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతకడానికి ఈరోజు దేవుడికి మాట్లాడు. అపోస్తుడైన పౌలుగా జీవితంలో మనం చెప్తాను. ఆ వ్యక్తి మార్గము దగ్గరికి వచ్చింది. మార్గమా కాదా అని తెలుసుకున్నాడంటే
ఏం చేస్తూ వచ్చాడు, ఏసే మార్గం అన్న పట్టుకొచ్చి ఇది మార్గమా కాదని తెలుస్తున్నాడంటే అక్కడికి వచ్చి అది మార్గం కాదు, అది మార్గం కాదు, నాకు తెలిసిందే మార్గం, నాకు తెలిసిందే మార్గం. కానీ ఆ మార్గంలో గుండా వెళ్ళటానికి ఏం జరుగుతూ వచ్చిందంటే అనేకమైన డబ్బులు తీసింది. ఇంకా నువ్వు డౌట్ పడవా, ఇంటి దాటి నాకు చెప్తూ ఇంకా మన సందేహపడవచ్చు. మార్గాన్ని చూపిస్తున్నారు, మార్గంలో నువ్వు నడవాలి, నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఆయన అది మార్గం కాదు, నాకు తెలిసిందే మార్గం. ఇంటి దేవుడు ఏం చేస్తూ వస్తాడు, మధ్యాహ్న సమయంలో దమస్కు పట్టణంలో ఆయన దర్శించి మరి పెంచడంతో ఏం జరిగింది, కిందపడిపోయింది. ఇంకేం జరిగిందంటే ఆయన కన్నులు పరలగమ్మకి కన్నులు కనపడాలి. అంతకుముందు మార్గము కాదు అనుకుని కమ్మిన పొరలగా అప్పుడు ఆ సమయంలో జరిగినట్టు దానికి దేవునికి మహిమ కలగనగా నీ దగ్గర దేవుని మాట ఒక స్వచ్ఛమైన మాట అని నువ్వు తెలుసుకున్న రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగనగా ఆ పౌలు యొక్క జీవితంలో మాట్లాడుతూ ఆయన దమస్కు పట్టణానికి వెళ్తూ ఆయన చేస్తున్న క్రియలు ఏంటంటే మరి అక్కడున్న యేసు ప్రభుల వారు దేవుడని నమ్ముకున్న ప్రజల్ని చూపిస్తూ గాయపరుస్తూ ఆయన ఆ క్రియను జరిగిస్తూ ఉన్న సమయంలో దేవుడు తన క్రియను జరిగిస్తూ తన క్రియ ఏంటంటే దేవుని నేనే దర్శించాడు. దేవునికి మహిమ కలగనగా అక్కడ రాయబడుతూ సౌలా నన్నేలా చూపిస్తా అంటే అప్పుడు పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యము 9 పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఎదిరించుటైనా హత్య చేయుటైనా తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను అనుగుణంగా వారిని బంధించి ఎరుసలేమునకు తీసుకొని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వమని అది జనం ఏం చేయబోతున్నాడంట, ఏసే మార్గం అని తెలిస్తే ఆ మార్గంలో బ్రతికే వాళ్ళని బంధించడానికి, వాళ్ళని హింసించడానికి, వాళ్ళని హత్య చేయడానికి పత్రికలు ఇవ్వమని చెప్పి ప్రధాని వద్దకు వెళుతూ ఉన్నాడంట. తర్వాత వచ్చినప్పుడు అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా ఈ వేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుతా నేను ఎప్పుడైతే అకస్మాత్తుగా దేవుడు దర్శిస్తూ వచ్చాడో, వెలుగుగా ప్రకాశిస్తూ వచ్చాడో నేలను పడ్డాడంట. పడిన వ్యక్తితో దేవుడు మాట్లాడుతుంది, సౌలా నీవు నన్నేలా హింసించదవు అనే స్వరం తనకు వినపడుతూ ఉందంట. ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన నేను నీవు హింసిస్తున్న కలుగులుగా పిలుస్తూ ఉంటే ఏమంటున్నాడు, నీవెవడమని. అందుకు ఈ రోజు మనం చెప్తూ ఉన్నాడు ప్రభా, మన జీవితంలో కూడా ఇంకా ఆయన ఎవరు అన్నట్టుగా మనం ఉండక ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము అని బ్రతకటానికి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ జీవములో నీ జీవాన్ని జాగ్రత్త చేసుకుంటూ దేవుని మహిమార్గంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు. నీ బ్రతుకు అనేకుడికి వెలుగు ఇచ్చేదిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. చూసినప్పుడు ఆ విధంగా లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏది చేయవలను అది నీకు తెలపకుండాని చెప్పను. అయితే మరి సౌలుతో దేవుడు మాట్లాడుతూ పరం చూపించి నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీకు నువ్వేం చేయాలో నేను తెలుస్తాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరం ఎనిమిది కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడి వారెవరు కూడా అది చూడలేదంట, మౌనులుగా నిలబడుతూ వచ్చారంట.
చౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏది చూడలేకపోయినా కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. అతని నేల మీద నుండి లేచారు కానీ ఏమి చూడలేకపోతున్నారు. అయితే సంతోషం వారు ఏం చేస్తూ వచ్చారు, చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వచ్చారు. ఇది నన్ను మంచి దేవుడుగా అనుకుంటుంది. దేవుని యొక్క క్రియ నీలో జరగటానికి దేవుని నామ మహిమార్గములు జరగటానికి అందుకు మార్గము ఏదని చెప్తున్నప్పుడు ఇంకా ఈ మార్గమా కాదా, ఈ సత్యమా కాదా సందేహపడుతుంది. ఈ సందేహపడే వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు, తోటి వారిని హత్య చేస్తూ ఉన్నాడు, తోటి వారిని హింసిస్తూ ఉన్నాడు, గాయపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మా ప్రభు మనతో మీ ద్వారా బ్రతకాలి అని చెప్పి నువ్వు సందేహపడటం వలన మీ ద్వారా ఏం జరుగుతుంది, తోటి వ్యక్తులు హత్య చేయబడుతుంది, గాయపరచబడుతూ ఉన్నారు, హింసించబడుతూ ఉన్నారు. సౌలు దగ్గరకు వచ్చిన దేవుడే ఇద్దరు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దర్శించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు సందేహపడటం వల్ల, నువ్వు మార్గమా కాదని నువ్వు నిలబడిపోవటం వల్ల, సాగి రాకపోవటం వల్ల దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తూ ఉన్నట్టే ఆ వ్యక్తి చేసిన క్రియను బట్టి అనేకులు హత్య చేయబడుతుంది, హింసించబడుతుంది, బంధించబడుతుంది. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు ఆయన? రమ్మని నేను ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? నిలబడమని నీకు ఎందుకు చెప్తూ ఉన్నాడు? నువ్వు నిలబడితే పండుగల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది, దేవునికి మంచి కలగడగా. నువ్వు నిలబడితే స్థలంలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది, దేవునికి మంచి కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం స్వచ్ఛమైన వాక్యం, అది నిర్మలమైన వాక్యం. ఆ వాక్యంలో పిల్లలను తప్పిపోవటానికి లేదు. కనుక దేవుని మాటని ఎంతగా నువ్వు దాన్ని ఎంతగా లోపడతావు అంత ధన్యం దేవునికి కలగడగా. రోజున మనం ప్రభుత్వంగా ఉండే గడుపుట ఎంత శ్రేష్టమైందో ఇక మీదగా మన జీవితంలో మనమే ఆనందించేదిగా అని మనం బలపడుతుంది. వారు మనం ఆలోచించారు. ఈ సందేహం పడుతూ ఉంటే నాతోటి వారిని నేనేం చేస్తూ ఉన్నాను, హత్య చేసి, నాతోటి వారిని నేనేం చేస్తున్నాను, బంధించి, నాతోటి వారిని నేనేం చేస్తున్నాను, హింసిస్తూ ఎన్ని అనార్థాలు. మీ ద్వారా ఒక ఆత్మకు రక్షణ కలగాలి. మీ ద్వారా దేవుడి మార్గము, సత్యము, జీవము అని మరొక ఆత్మకు తెలియాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న సౌలును దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, జ్ఞాన పడవేసిన వ్యక్తికి ఇప్పుడు పైకి వేస్తే నిలబడితే కన్నులు కనపడుతుంది. అన్ని చెప్తున్నాడు. జ్ఞాన పడవేసిన వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు, కానీ ఆ వ్యక్తికి పనులు కనపడతాయి. ఈ రోజున మనతో అంటున్నాడు, నేను నిలబెట్టి చూడు అంటే, నేను నిలబెట్టి చూడు అంటే కన్నులు కనబడరీతిగానే మనం ఉంటున్నాం. కన్నులు కనబడి రీతిగా ఆయన యొక్కకు తీసుకొచ్చి ఆయన మాట చేసి ఆయన్ని చూడు అని తలవిస్తూ ఉంటే కన్నులు కనబడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అది చెప్తూ వచ్చి మన ప్రతి అవయవం కూడా పరిశుద్ధపరచమని, మన గతాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి అవయవం పరిశుద్ధపరచం. ఆయన చూసే కన్నుగా, ఆయన చూసే నేత్రం కావచ్చు. ఒక రోజున మన హృదయం దేవుని ఎదుటి మనం పెట్టుకుంటే ఆ ఒక్క రోజున మనలో ఆయన చూపించలేని, ఆయన మన దగ్గర మనము చెప్పుకోలేనని దోషాలు కనపడుతాం. ఆ కనపడే దోషాలన్నీ కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోవాలని నేను మార్గంలో తీసుకొచ్చి ఆయన చూడు అంటున్నాడు. ఆయన చూడు అంటున్నాడు. చూడు అంటే మీరు చూడటానికి మీ కనులు ఏమనుకోని కనపడదు. ఈ సంగతి మీకు తెలిసిందా అని అడుగుతున్నాడు. ఆయన చూసే కనులు మీకు కావాలి. ఆయన చూసే కనులు మనకు లేకపోతే మనము ప్రసిద్ధులు కాలం
రాజ్యంలో ప్రవేశించిన పౌలు యొక్క జీవితాన్ని బట్టి దేవుడు చెప్తున్నమాట. ఆ పట్టణంలో పత్రికలు ఇచ్చి ఎక్కడెక్కడ ఉండారో వాళ్ళందరూ సంహరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే గొప్ప క్రియలు జరిగిస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. సౌలా నేనున్నా అని చేశాడు దర్శిస్తూ. దేవుడికి మహిమ కలుగునగాక. సౌలా నేనున్నాను అని చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత కన్నులు కనపడుకోకుండా పని కదా, ఆ పనులు కూడా గాలి చేశాడు. దేవుడికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా ఈ రోజున మన కన్నుల్లో ఉన్న పొర, ఈ రోజున మనకు అడ్డుగోడలుగా నిలిచింది ప్రతి ఆటంకాన్ని దేవుడు రాల్చి వేసి దేవుని నామ మహిమార్థంగా మనం నిలబడుతున్నాం. మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇంకా పౌలు కాకుండా సౌలు వలె మనం బ్రతకాలి. పౌలు మాట ఏంటి? బ్రతుకుట క్రీస్తు, బ్రతుకుట క్రీస్తు, సావు అయితే లేదు. ఈ రోజున మనతో చెప్తున్నా, ఈ బ్రతుకును ఉద్దేశించేవా? ఆయన దగ్గరకు రా. ఆయన నేర్పించే మాట నేర్చు. ఆయన మాట ప్రకారం నీవు నాటబండుగానవై వృద్ధి అవు. దేవుని వాక్య ప్రకారం నాటబండుగానవై వృద్ధి అవు. ఆయన మాట ప్రకారం వృద్ధి కాకుండా ఆయన మాటకు మనం లోబడలేకుండా మనం బ్రతికే బ్రతుకు అనేకులు ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతాం. ఆ దూరం అయిపోయే స్థితి నుంచి ఈ రోజు మన కనులు తెరిపించినందుకు దేవునికి మహిమ కలుగునగాక. భూమి మీద వర్షం పడకముందు, వర్షం కురియక ముందు మాట్లాడుతూ వస్తారు నోవహుతో. భూమి మీదకి వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది, నువ్వు వాడని సిద్ధం చేసుకోమా అంటే వర్షం ఏంటో తెలియదు, జలప్రళయం ఏంటో తెలియదు, కానీ వాడని సిద్ధం చేసుకోమా. అది ఎవరి మాట నేను అడుగుతున్నాను? నోవహు దేవుని మాటని వింటూ వచ్చాను. ఈరోజు నీతో చెప్తున్నా దేవుని మాటని నువ్వు విని దేవుని అంతా విశ్వసించి దేవుని నామ మహిమార్థంగా నువ్వు నిలిస్తే నీ బ్రతుకు అనేకులకు మేలుకరంగా ఉంటుంది, అనేకులకు జీవనకరంగా ఉంటుంది, అనేకులకు ప్రభు నామ మహిమార్థంగా ఆయన సన్నిధికి నడిపించగలిగిన మార్గంగా కనపడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగా. నోహు దగ్గర చెప్తూ ఉన్నారు మనతో, ఆయన తరములో నీతిమంతుడు, నిందారహితుడు, ఆ తరములో కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఈవేళ మనతో చెప్తూ ఉన్నాడు దేవుడు నీతిమంతులుగా నిందారహితులుగా ఉండాలని. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట మనం విని వారంగా ఉండాలి. దేవుడు ఏ ఆజ్ఞాపూర్వకంగా నీకు చెప్తూ ఉన్నాడో దాన్ని విని వ్యక్తిగా ఉండాలి. ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది? నీకు కలుగుతుంది. అదే వాక్యము చేత నువ్వు సరిచేసుకుంటే ఆ సమయంలో మనకేం కలుగుతూ ఉంటుంది? వాక్యము ద్వారానే విమోచన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగా. ప్రభు చేత ఆయన చేత విమోచించబడి ఆయన చేత నీతి మంతులను తీర్చబడిన వారే దేవునికి మహిమ కలుగునగా. ఏ రోజు ఉపవాస ప్రార్థన సిద్ధమవుదాం అని ప్రభు సహాయిస్తారు. ఉపవాస ప్రార్థన కూడికలో మీరు ప్రభు దగ్గర కూర్చున్నామని, ప్రభు మాటలు మనం వింటున్నామని ఖచ్చితంగా మన వెలుగుని భద్రం చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాటలు వింటున్నాక దేవునికి మహిమ కలుగునగాక. ముందుగా ఎందుకు సిద్ధపడుతున్నాడంటే ఇన్ని రోజులు కూడా మనలో ఏముంది? విశ్వాసాలు, సందేహాలు, సంశయాలు. రోజు మన పనులు చేసి నరపుకి చక్కగా నిలబడి వ్యక్తి ఎవరు తిరుగుబాటు చేసేవారికి ప్రకటించడానికి ఉపయోగపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా నిలబడ్డాడు ఆ వ్యక్తి వీళ్ళకి శాసన చేయడానికి ఉపయోగపడతాడంటే ఉపయోగపడతాడు. అందుకే ముందు
ఆత్మ వచ్చి సిద్ధపరుస్తాం. చక్కగా నిలబడి ఎక్కడెక్కడ మనం ఉండిపోతూ ఉన్నాం, ఎక్కడెక్కడ మనం మనవచ్చలకు లొంగిపోతూ ఉన్నాం, మన ఇచ్చలకు లొంగిపోతూ ఉన్నాం, వాటన్నిటిని తెలుసుకొని విడిచిపెట్టి దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని మార్గం ఎంతో చెప్తూ ఉన్నాడు. అది తెలుసుకునే రీతిగా బ్రతుకుదము గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిలబెట్టిన ఈ నరపుత్రుడు ఎవరికి పంపిస్తూ ఉన్నాడు? తిరుగుబాటు చేసే జనుడు, తిరుగుబాటు చేసే జనుడుగా. ఆ తిరుగుబాటు చేసే జనుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? దేవుడు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడా? తన బిడ్డలుగా మార్చబడాలి, ఆయనతో తిరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీతో నాతో కూడా చెప్తాను, నువ్వు చక్కగా నిలబడితే తిరుగుబాటు చేసేవాళ్ళు ఆయన చెరలో ఉంటారు, ఆయన వద్దకు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వద్దకు రావటానికి మొదటి నేను నిలబడుతూ ఉన్నాను, మొదటి నేను కలుపుతూ ఉన్నాను, మొదటి నువ్వు ఆ రీతిగా నిలబడి, ఆ రీతిగా సిద్ధపడి, ఆ రీతిగా కష్టపడుతుంది. నిన్ను చూసిన జనులు దేవుడు ఊరిలో ఉన్నాడు అని నీ దగ్గరకు వచ్చేవారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మంచి విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే అనేక సార్లు మనకు చెప్పేది చెప్పి ఈ రోజున మనకు చెప్తున్నాడు దేవుడు. నువ్వు విని దేవుని తాను తెలుసుకుని దాన్ని చేయకపోతే ఇందరికి మాట కూడా రాయబడి దుఃఖం వరకు తన యజమానుని చిత్తం ఎరిగింది సిద్ధపడక అతని చిత్తుని చొప్పున జరిగింపక ముందు దాసునికి అనేకమైన దెబ్బలు తగులను. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులను. నీకు తెలియజేస్తున్న నీకు అంటున్నాడే, నువ్వు ఇంకా ఆయన చిత్త ప్రకారం సిద్ధపడక, ఆయన చిత్త ప్రకారం నడవక, ఆయన చిత్త ప్రకారం నువ్వు వేడుకొనక ఉంటే అనేక మంది దెబ్బలు. ఆ దెబ్బల నుంచి విడిపించడానికే, ఆ అపాయం నుంచి ప్రత్యేకడానికి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. దేవుడికి కలుగును గాక. మహిమ కలిగిన దేవుడు ఆయన తన మహిమాత్మ చేత నిన్ను తప్పి, తన మహిమాత్మ చేతే ఇది నా సంఘము, ఇది నా స్వాస్థ్యము అని చెప్పుకుని ఆనందించడానికి ఈ దినమును నేను జీవిస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు దేవునికి మహిమ కలుగునగా. అనేది ప్రేమ మన మధ్య సంచరిస్తుంది ప్రేమ. దేవునికి ఆ ప్రేమ నీ దగ్గరకు వచ్చి నిన్ను గడిచింది, నీ దగ్గరకు వచ్చి నీకు చూపించేది, నీ దగ్గరకు వచ్చి నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాను. ఈరోజు చేస్తున్న కార్యాలను హెచ్చరికిస్తూ ఉన్నాను. సిద్ధపడాలి, నిలబడాలి, గర్దిస్తూ ఉన్నాడు. నువ్వు నిలబడకపోతే ఏది హెచ్చరించకపోతే ఇది గర్భడాలి. అన్ని తెలిసిన తర్వాత ఆ విధంగా మనం చేయకపోతే అనేకమైన గర్భడాలి. కనుక దేవుని కృప కనికరము అధికముగా ఆయన విస్తరింపజేస్తూ ఆ అధికమైన కృప నువ్వు పొందిన పెద్దగా ధన్యురాలు అని ప్రభుత్వాలు దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు నీకు మాట ఇచ్చాడు దేవుడు. ఏమని అనగా ఆయన ఫలించాలి అంటే ఏం చేయాలి? అర్థమా కాదా అని సందేహపడకూడదు. నిన్ను సిద్ధపడుతున్న దేవుని దగ్గర, నీకు తెలియజేస్తున్న దేవుని దగ్గర
నువ్వు లోబడాలి. లోబడిపోకుండా మనకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనకి మనం లోబడిపోతే దేవునికి లోబడాలి. ఇవన్నీ నీ మనసును నువ్వు చక్కజెప్పి రీతిగా నువ్వు వచ్చే దేవుడు నీ ద్వారానే ఆయన భూలోకానికి నేనున్నాను అని చూపించు. దేవుని నాకు మహిమార్థంగా కీర్తి కలిగిన దేవుని యొక్క కీర్తి కలిగిన సంగముగా చూపించిన దేవుడికి మహిమ కలుగులుగా. ప్రేమ దాచిగల ప్రేమ, ఆ దాచిగలని ప్రేమించారు, నిన్ను ఆదరించారు, నిన్ను పోషించారు, నిన్ను బ్రతికించారు, బలపరిచిన దేవుని మాటలు నడిచేవుని కట్టారు. బలపరిచే దేవుని మాటలు విధేయత చూపి దేవుని మాటకు విధేయత మనం చూపించినప్పుడు వాక్యం ఏమంటుంది? వారికి నిత్యజీవం అంటారు, వారికి ఘనత అంటారు, వారికి ఐశ్వర్యం అంటారు. విధేయత చూపించి ధన్యముగా బ్రతుకుడుగాక. వాక్యమునందు ఆయన నీరు పోసే దేవుడిగా ఉన్నారు. వాక్యమునందే ఆయన వృద్ధి చేసే దేవుడిగా ఉన్నాడు. వాక్యమునందే ఆయన ఫలింపజేసే దేవుడిగా ఉన్నాడు. వాక్యమునందే విస్తరింపజేసే దేవుడిగా ఉన్నాడు. అదే వాక్యము చేత ఈ దినాలను నేను జీవించాలని ప్రభుత్వాలు ఇచ్చిన దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని క్రియలు మన వెంట వస్తున్నాయి అని అనేక మార్లు చర్చిస్తున్నాం. వెంట వచ్చే క్రియలు ఏంటంటే మనం అనుకుంటాం, నేను పని మీద బియ్యం కడిగి సౌకర్యం చేసుకోకుండా బియ్యం కడిగి పెట్టుకోకుండా నా కొండలో అన్నం ఉండాలని దేవుని క్రియానంగా అర్థానికి ఏం కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎవరి క్రియకు అది దేవుని మాటలు విను. నువ్వు క్రియ నువ్వు చేయాల్సింది విశ్వసించిన తర్వాత దేవుడు కనక్రియ చేస్తాను. దేవునికి మహిమ కలగనగాక. ఇంకా అనుకుంటాం, ఈ రోజు మొదలుకొని నేనేమి పుట్టుకోకూడదు, భోజనం చేయకూడదు, ఇంకోటి మన మనసు నేను మాత్రం బక్కగా అవ్వకూడదు, నాలోకి ఏ వ్యాధి రాకూడదు, నాలోకి ఏ బలహీనత రాకూడదు అని మనం దేవుని చేయకూడదని దేవుడు అంటూ ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని గంబడి వాక్యం నుంచి వివాహారం నువ్వు బ్రతికి దేవుడికి మహిమ కలుగు. అందుకే దేవుడు జ్ఞాపకం చేశాడు, ఉపవాసం అనేది దేవుని సహవాసము, దేవునికి మహిమ కలుగునగాక. ఆ సహవాసంతో నువ్వు వర్ధిల్లు, ఆ సహవాసంలోని నువ్వు ఫలించాలి, సహవాసంలోని నువ్వు కొమ్మలు గమ్మలుగా విస్తరించాలి. దేవునికి మహిమ కలుగునగాక. కొమ్మలు గమ్మలుగా విస్తరించి నేను నా మహిమార్థంగా తీర్చిదిరిగానుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునగాక. గత దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి యేసు యొక్క జీవితం. అతను ఎక్కడ ఫలించాడు, ఏ స్థితిలో ఫలించాడు, అతను ఉన్నది ఎక్కడ కోట యొద్ద, అతను ఎక్కడ ఎదిగాడు, కోట యొద్ద ఎదిగాడు, అతను ఎక్కడ ఫలించాడంటే కోట యొద్ద దేవునికి మహిమ కలగదు. అప్పుడు ఆయన కొమ్మను ఆయన రమ్మను ఏం చేసిందంట వాళ్ళు వ్యాపించి దేవునికి మహిమ కలగనగాక. యువకు ఓటగా ఆ మీతో మాట్లాడతాను, నా సొంత మాటలుగా నాలో నుంచి దేవుడు ఇస్తున్న మాటలు దేవునికి మహిమ కలగనగాక. ఆయన ఓట దగ్గర ఫలించే కొమ్మగా నిన్ను జీవించాలని కలవచ్చు. ఆ ఫలించే కొమ్మగా మనం చూస్తే ఈశ్వర యొక్క జీవితాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, అక్కడ ఓట యొద్ద నిలుస్తాం, ఓట యొద్ద గోడల మీద ఎత్తిపోయాడు దాకా దేవునికి మహిమ కలగాలి. ఈరోజు నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, నీతో కూడా మాట్లాడు. నాకు అనేక మార్గాలు ఉన్నాయి, వాక్యం ఉంటాను, నాకు అనేక మార్గాలు ఉన్నాయి దేవుని గురించి తెలుసుకోవాలంటే నీకు ఒక స్థానం ఏర్పాటు చేశాడు దేవుడు, నీకు ఒక స్థానం ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ స్థానమును పరిశుద్ధ గ్రంథాలు మనం చేశారు. మనం దేవాలయాన్ని కట్టి దేవాలయం ప్రార్థన చేస్తాను, అయ్యా ఈ దేవాలయం కట్టి తిరిగి ఎవరి చేతులు వస్తారు,
ప్రార్థన. దేవుడే దేవాలయం. దేవుని నీడలో మనం బ్రతకటాం. అది మాట్లాడతాం. మాట్లాడే దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి. మాట్లాడే దేవుని దగ్గర నువ్వు వినవాలి. మాట్లాడుతున్న దేవుని దగ్గర నువ్వు సంతోషంగా, ఆనందంగా, ప్రభుత్వ సహవాసంగా, ఉత్సాహంగా మనమాట దేవునికి మహిమ కలుగుతాం. ఆ దేవాలయం ప్రతి చేతులకి ప్రార్థన చేస్తూ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అరకని జరిగిస్తూ దాన్ని దేవుడు ఏమన్నాడు? ఇది నేను ఏర్పాటు చేసుకున్నా స్థానము, దేవునికి మహిమ కలుగునగా. ఈ రోజు మనతో చెప్తూ ఆ ఏర్పాటు చేసుకున్న స్థానం ఆయన దగ్గర నువ్వు బ్రతకడానికి నిన్ను పిలిచిన దేవుడు నీతో దేవునికి మహిమ కలుగునా. ఆ ఏర్పాటు చేసుకున్న స్థానం దగ్గర ఎవరైతే వస్తూ ఉన్నారో వారి దేవుడు కనికరిస్తూ వారికి వచ్చిన కష్టాలు విడుస్తూ, వారి సమస్యలు విడుస్తూ, వారి ఇబ్బందులు విడుస్తూ, వారు పెడుతున్న మరణం విడుతూ ఏర్పాటు చేయబడింది ఒక స్థానం, ఏర్పాటు లేనిది ఒక స్థానం. మరి మనం ఎక్కడ బ్రతికితే మనకు లేదు? దేవుని ఏర్పాటులో మీరు నన్ను అడగదు. పొలమనంటే బంగారంతో దేవాలయం కట్టాడు, వెండితో కట్టుకున్నాడు. మరి మీరు దేనితో కట్టారు? మేము అక్కడ నిలవటానికి. దేవుని యొక్క వాక్యము చేత దేవుడు ఏర్పడుతున్న ఆలయముగా దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అని చెప్పే కృపతో ప్రతి విషయాలు గుర్తు దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రార్థించి, నా బ్రతికించాలి మార్గాలు మార్గంలో వచ్చేవారిని అతి చేస్తారు, మార్గంలో వచ్చేవారిని ఇంటి గాయపరిచిన నీవే మార్గం అని మాట్లాడుతున్నది. ఆ మార్గం నీ కొరకు కలిగింది, కలిగించలేదు. నన్ను ఆశ్రమించి మాట్లాడుతూ వచ్చేవాళ్ళు ఈ మాట నీ మాట ప్రకారం ఈ నామాన్ని గణపరుస్తూ గొప్ప చేసి నీకు విజేస్తుంది. ఈ రాజ్య వారసురాలు నీ ఇచ్చే ఘనతను పొందుకునేది, నీ ఇచ్చే ఐశ్వర్యాన్ని పొందుకునేది. ఎన్ని వేలుగా నేను బ్రతకడానికి నీ మాట వచ్చి నేను బ్రతుకుతూ రక్షించే కట్టిన నన్ను జీవించి ప్రార్థించే వచ్చేది ఆయన ఉచితమని చెప్పింది. అది మా కలసత్తా బాగుంటుంది. ఏర్పాటు అయితే నీ బ్రతికేంటో నా బ్రతికేంటో నా ఏర్పాటు ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ ప్రార్థన చేసి ప్రభుత్వం ఎందుకు నీకు అనేక అందిస్తున్నాడు. వారిని నువ్వు రమ్మని మొదటి నువ్వు ఇచ్చే నీ ద్వారా అనేకులు ఆయన చూస్తారు, నీ ద్వారా అనేకులు ఆయన దగ్గర ప్రార్థిస్తున్నాం. మనము మన కుటుంబాలు ప్రభుత్వం ఎక్కువగా ఫలించినట్టుగా దేవుని సహాయం కోరుకుంటున్నాం. దేవాది దేవుని యొక్క మహామహిళ వీరులందరినీ కూడా ఆయన రక్షించే వచ్చాడు. ఆయనలో నిజముగా పక్షపాతం లేదు. అందరికీ రక్షణ కావాలి, అందరికీ సత్యానికి వచ్చిన దానము తెలియాలి. వచ్చిన వచ్చిన బిడ్డలో దేవుని నామాన్ని ప్రార్థన చేసి ప్రార్థన చేయండి. స్తోత్రం కర్తవ్య ఈ రోజు ఈ క్షణాన్ని ప్రేర్ చేయడానికి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హల్లెలూయా జీసస్. నీ వివరాలను ప్రతి క్షణం మాకు నిరూపిస్తూనే ఉన్నావు తండ్రి. మాకు నిరూపించి చూపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం కర్తవ్య. నేను ఏదైతే కోరుకున్నానో నాన్నగారి పరిస్థితి గురించి చేశాను. నీకు
అంటే కోర్టు కొడుతూ కూడా మీ దేవుడికి నువ్వు ప్రే చేయండి నాన్నగారు ఆయన నోటితో చెప్తానన్నా ఒక గంటలోనే నాకు అది ప్రేయర్లు చూపించారు అది కూడా అక్క వాళ్ళ అమ్మాయికి డెలివరీ పొద్దున్నే ఆపరేషన్ అనుకుని వాళ్ళు కూడా వెంటనే నాకు ప్రే చేయండి నాకు సక్సెస్ అయ్యేటట్టుగా చేయమని చెప్పి ప్రే చేయమన్నారు రాత్రి 2 గంటలు అవకాశాన్ని నాకు ఒక సాక్ష్యం చెప్పి స్థితిలోకి మీరున్నా ఉన్న ధైర్యాన్ని నాకు ప్రతి క్షణం ఇస్తున్నందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నప్పుడు నేను ఒక దేవుని బిడ్డగా నన్ను ఉంచాడు దేవుడు నేను ఆయన కోసం నేను మరొకరు దేవుని యొక్క వాక్యం అనే అక్షరము చేత మన బ్రతుకులు ఆయన బలపరుస్తూ ఆ వాక్యము చేస్తే మన వాక్యము ప్రతి క్రీడను ప్రతి విధమైన దేవుని యొక్క వెలుగులో మనం బ్రతుకుతాం అన్నింటిలో బ్రతుకుంటున్నాం మనతో మాట్లాడుతున్నాం దేవాన్ని నాటితో సహాయం చేయమని వేడుకుంటున్నాను విస్తరించకు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన తండ్రి నాయన సమస్తం సాధ్యమే మరి రాని నేను ఇక్కడ ఉన్నాను తండ్రి నాయన మరి మార్గం సరళం చేయండి నేను సన్నిధికి తీసుకెళ్తున్నాను విడుకుంటున్నాను తండ్రి నాయన సాధ్యమైన సాధ్యపడుతూ దేవుడు తండ్రి నాయన వీరు కాబట్టి ఏమీ లేదు తండ్రి దేవానికి అన్యాపు చెప్తుందని వివాహం చేత బాధపడుతున్నది మీలో నిలకడ కలిగిన జీవితం మీరు దయచేయగలుగుతాయా మీ హస్తంతో నడిపించుకుని వేడుకుంటున్నాను తండ్రి దేవ మీకు ఆయనకరమైన ఏమన్నా ఉంటున్నాను చెబుతుందో తండ్రి తీసేయమని వేడుకుంటున్నాను తండ్రి కుటుంబం తండ్రి నేను అలాగే అనేక మంది కుటుంబాలు తండ్రి నేను నిలబడుతున్నాను తండ్రి నన్ను నిలబడి మీ దగ్గర నిలబడి తండ్రి నన్ను అనేక బ్రతికించే జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను
ప్రేమను ఆయన